ముద్రగడ పద్మనాభం గారు మరి నిన్నటి రోజున వారి ఆసుపత్రిలో మరి పరంపదించడం అన్నది చాలా బాధాకరం. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది, త్వరలోనే వారు ప్రజాజీతులు వస్తారని మేము భావిస్తా ఉన్నాం. కానీ అనుకోని విధంగా ఆరోగ్యం విషమించి ఆయన పరంపదించడం అన్నది చాలా బాధ హృదయాలతోటి అందరూ ఆవేదన చెందుతూ ఉన్నాం. ఒక నాయకుడిగా, ఉద్యమ నేతగా, నీతి నిజాయితీగా, దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని సాధించడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, మేము వారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు కాబట్టి అటువంటి నాయకత్వం చాలా అరుదుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రయోజనాల కోసం కానీ, రాష్ట్ర ప్రయోజనం కానీ, పోలవరం ప్రాజెక్టులో పార్లమెంట్ లో మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు, పార్లమెంట్ సభ్యుడిగా. అలాగే అనేక అంశాలు రాష్ట్రం సంబంధించింది, నియోజకవర్గ అంశాలు కానీ, ఇటువంటి సుబ్బారెడ్డి సాగరు వారి వాట్సాప్ డ్యామ్ విషయంలో కానీ, నియోజకవర్గ విషయాల్లో కానీ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రయోజనాల విషయంలో కానీ, వారి వల్లే ఈ కార్పొరేషన్ గౌరవ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం, ఆ రకంగా వేలాది కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, ఇతర కార్పొరేషన్లు కూడా ఆయన ఒక మార్గదర్శకంగా నిలబడ్డాడు. అలాగే అంబేద్కర్ విధానాన్ని కూడా ఆయన పూర్తిగా అవలంబించిన వ్యక్తి. ఆయన నడివీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి వ్యక్తి. బలహీన వర్గాలని హక్కులు చేసిన వ్యక్తి. ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించిన వారిని మండల ప్రెసిడెంట్ గా అనేక వారిని పదవుల్లో కూర్చుంటే, అంటే అది పరిపూర్ణంగా అటు ఎస్సీ వర్గాలు, బలహీన వర్గాలు, కాపు, తెలగ, బలిజ వర్గాలు, అన్ని వర్గాల్ని సమదృష్టితో తనదైన ఆప్యాయతతో ఎప్పుడు కూడా తన ఇంటికి వచ్చిన వారిని మరి ఆప్యాయతతో చూసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈ రకంగా దూరం అవడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి. ఆయన కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలని మీ ద్వారా తెలియజేస్తాం. ఆయన అంత్యక్రియలకు సంబంధించినంత వరకు ఎక్కడ నిర్వహించే అవకాశం ఉండబోతుంది? ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని స్వాగతిస్తున్నారా? అంటే ఇది వారి కుటుంబ వ్యవహారం సార్. ప్రభుత్వం చెబుతుంది, కుటుంబ సభ్యులు ఏ రకంగా చెప్తే ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఒక విషయం కాబట్టి కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అంగీకరించవలసిందే ఎవరైనా సార్. మీరు చెప్పండి సార్, ముద్రగడ పద్మనాభం గారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఆయన మృతి చెందడాన్ని జీర్ణించుకోగలుగుతున్నారా? మృతి చెందడానికి జీర్ణించుకోలేకపోతాం. ఒక నాయకుడిని కోల్పోయాం. మా ఊరికి ఏదైనా భయం అతను ఉంటే మనందరికి ధైర్యం. ఆయన మాకు 30 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళ పార్టీకి సంబంధం లేకుండా మేము ఆయన అభిమానులు. కాపులకి ఉద్యమ నాయకులకి వెనకాల ఉండేవాళ్ళు. మీరు రామైనా, రామకృష్ణ గారైనా ఎంతో బ్యాచ్ కానీ మాకు చాలా బాధాకరంగా ఉంది. మీ కాపు సామాజిక వర్గానికి ఒక తీరని లోటుగా చెప్పవచ్చు. 100% లోటు. 100% కాపులకి సామాజిక వర్గానికి లోటు అండి. ఒక నిజాయితీ గల నాయకుడు. కాపులు ఉద్యమం చేసి అతను పదవులు కూడా కోల్పోయాడు.